ఈరోజు కదా కప్పరాజు పెళ్ళి. పూర్వం ఒక పట్టణాన్ని మంచి తెలివితేటలు గల రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పాపం ఆయనకు పిల్లలు లేరు. ఆ పట్టణపు రాణి చేయని వ్రతము లేదు, పట్టని నోము లేదు. కానీ ఏం లాభం? ఎన్ని వ్రతాలు ఎన్ని పూజలు చేసినా పిల్లలు పుట్టలేదు. పిల్లలు లేని దిగులుతో రాజు రాణి కృషించిపోతున్నారు. ఒకరోజు రాణిగారు చెలికత్తెలు కలిసి వాళ్ళ తోటలో ఉన్న కోనేరులో స్నానం చేస్తూ ఉన్నారు. అప్పుడు బంగారంలా మెరుస్తున్న ఒక పెద్ద కప్ప కనిపించింది. అది పచ్చగా దగదగా మెరుస్తూ నీళ్ళల్లో తేలుతూ మునుగుతూ ఎగురుతుంది. రాణిగారు చాలాసేపు ఆ కప్పను చూసి తనలో ఈ విధంగా అనుకుంది. ఆహా, ఆ కప్ప ఎంత చక్కగా ఉంది! నాకు ఆడపిల్ల పుడితే ఈ కప్పకి ఇచ్చి పెళ్లి చేసేదాన్ని కదా అని. రాణి ఇలా అనేసరికి కప్ప బెకబెక అరుస్తూ తన కోరిక నెరవేరబోతుంది అనుకుని బుడుంగిమని నీటిలో మునిగింది. ఇది జరిగిన మరుసటి నెలకి రాణిగారు గర్భవతి అయ్యింది. ఈ సంగతి వినగానే రాజుగారు, ఆయన పరివారం, ప్రజలు అంతా సంతోషంగా పండగ చేసుకున్నారు. 9 మాసాలు సంతోషంగా గడిపి రాణి అందాల భరిణి వంటి చక్కని ఆడపిల్లని కంది. రాజుగారు సంతోషం చెప్పక్కర్లేదు. ప్రజలంతా ఆనంద ఉత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. 10వ రోజున తల్లికి పిల్లకు చందన స్నానం చేయించి పురోహితులు రోహిణి అని పేరు పెట్టి జాతకం రాయించారు. రోహిణి దినమునకు ఒక ఛాయతో శుక్లపక్షపు చంద్రుడి వలె పెరుగుతూ ఉంది. రోహిణికి 16 సంవత్సరాలు వచ్చాయి. ఆ సంతోషంలో రాణి తను కప్పకు మనసులో చేసిన వాగ్దానం మరిచిపోయింది. ఇప్పుడు రోహిణికి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సంగతి విన్న కప్ప మండిపడుతూ కొలనంతా గోల చేసింది. ఒకరోజు రోహిణి స్నానం చేయడానికి తన తల్లిగారి కోనేరుకు వచ్చింది. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న కప్ప రోహిణి రాగానే ఎగిరి భుజాలకి ఎక్కింది. రోహిణి భయపడి దానిని విదిలించి నీటిలోకి పడేసింది. కానీ కప్ప మళ్ళీ ఎగిరి పైకెక్కింది. రోహిణి మళ్ళీ నీటిలోకి తోసి ఒడ్డుకు వచ్చిన కప్ప వెంటపడి భుజం ఎక్కింది. రోహిణికి విసుగు పుట్టి ఆ కప్పను ఒళ్ళో వేసుకుని ఇంటికి వస్తుంది. దారిలో అమ్మలక్కలు నీ ఒళ్ళోది ఏమిటి అన్నారు. రోహిణికి ఏమీ తోచక తమలపాకుల కట్ట అంది. ఈ మాటలు విని ఒళ్ళో ఉన్న కప్ప ఎగిరిదూకి కోపంగా ఇలా అంది. కప్పాయి కప్పాయి అనరాదా, కాళ్ళగిజిగాడు అనరాదా, మన్యపు సూర్యుడు అనరాదా, మా ఇంటి మగవారు అనరాదా, తనకట నేనట తమలపాకుల కట్టనట, తందున తల పగులునా. ఈ మాట అంటూనే కప్ప ఎగిరి మళ్ళీ రోహిణి ఒళ్ళో పడింది. అమ్మలక్కలంతా ఆశ్చర్యంగా చుట్టూ చేరారు. రోహిణి సిగ్గుతో ఇంటికి పరిగెత్తి జరిగిన సంఘటనంతా వాళ్ళ అమ్మతో చెప్పింది. అప్పుడు వెనకటి సంగతంతా రాణిగారికి జ్ఞాపకం వచ్చి రోహిణితో పూర్వం జరిగిన సంగతి చెప్పింది. రోహిణి తన తల్లి మాట నెరవేర్చడానికి కప్పని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. తన కూతురు మాతృభక్తికి మెచ్చుకుని ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి బ్రహ్మాండంగా రోహిణి కప్పనిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి కాగానే రోహిణి తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని కప్పను భుజానికి ఎక్కించుకుని ఒక అడవిలోకి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాలకు భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు రోహిణి తన భర్తకు మనుష్య రూపం ఇవ్వమని కోరింది. వెంటనే కప్పని చక్కని రాజకుమారుడిగా మార్చి వారు మాయమయ్యారు. రోహిణి సంతోషంతో భర్తను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు చాలా ఆనందపడి తిరిగి మహావైభవంగా పెళ్లి చేశారు. అంతా సుఖంగా కాలం గడుపుతున్నారు.